గారు, మోదీ కేసీఆర్ల పరస్పర పొగడ్తలు ఇటు తెలంగాణ ప్రభుత్వం 2 ఏళ్లలో చేస్తున్నా లేకపోతే భవిష్యత్తులో చేయబోతున్న ఆశాభావం ప్రధాని వ్యక్తం చేశారు. మరోవైపు ఇక్కడ హైదరాబాద్ పార్టీ కార్యకర్తల సమావేశంలో తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు నాకు మీలో కనిపిస్తోంది. సో పొలిటికల్ గా చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రధాన ప్రతిపక్షంగా? ఎందుకంటే మీరు రేసులో ఉన్నారు, ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ కూడా రేసులో ముందుకు వెళ్తామని చెప్తోంది. సో అది నిన్న ప్రధాని పర్యటనతో బీజేపీకి కొత్త బూస్టింగ్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే నిన్న 2 సభలు అయితే జరిగినాయి. నిన్న ప్రభుత్వ పరంగా జరిగిన సభలో కూడా ప్రధానమంత్రి గారు, కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడుకున్నారు. అంటే వీరు వారిని ప్రేమించుండు, ఈయన ప్రేమించుండు. నిన్నంతా ప్రేమ వ్యవహారం నడిచింది డైరెక్ట్. అంటే ప్రేమకు కూడా ఎట్లుండాలంటే, ఇప్పుడు ఎంత ప్రేమించుకున్నా కూడా టైంకి టిఫిన్కి కడుపులో తిండి కూడా పడాలి కదా. అంటే నేనన్నది ఏంటంటే, నిన్న ప్రేమ వ్యవహారమే నడిచింది కేసీఆర్ గారిది, ప్రధానమంత్రి గారిది. కానీ ప్రజలకు సంబంధించిన కొత్త పథకాలు, కొత్త ఏదైనా బడ్జెట్ వ్యవహారం కానీ, లేకపోతే ఈ రాష్ట్రానికి ఏదైనా నిధులు ఇచ్చే దాంట్లో ఈయన అడగలేదు, వారు చెప్పలేదు. సరే, వారు అడిగారు మీ ప్రేమ, మీ ఆశీస్సులు కావాలి. ప్రేమ కడుపు నింపదు కదా. ప్రేమ అనేది ఇప్పుడు ఏదైనా ఒకటి అడగాలి. ప్రధానమంత్రి గారు 2 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చిండు. వచ్చినప్పుడు ఇది కాదు ఇదన్నా ఏదో ఒకటి ప్రాజెక్టు, ఇది సాగునీరు, తాగునీరు, ఏదో ప్రాజెక్టు మీద మాట్లాడితే వారు ఏం చెప్తున్నారు? వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చేది ఉండే కదా. నువ్వు అడగనే పోతే రాష్ట్రానికి ఇది నిధులు కావాలి, ఇంత కావాలని, ఒక ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ కావాలని అడిగారు. ముఖ్యమైన అవసరం అదొకటి ప్రస్తావించారు. అంటే అన్ని ఒకసారి కూడా ముఖ్యమంత్రి ఆ సభ అన్నది ఏంటంటే, అంత భారీ ఎత్తున అంత కోట్ల రూపాయల ఖర్చుతోటి అంతమంది, దాదాపు 2 లక్షల మంది, 1,2 లక్షల జనాభా మధ్యలో ఇంత పెద్ద కార్యక్రమం ప్రధానమంత్రి గారు ఇప్పుడు 2 ఏళ్ళకి వచ్చిండు. మళ్ళీ ప్రతిసారి అయితే ప్రధానమంత్రిని పిలుచుకోలేరు కదా. ఆయన ఏమి మామూలు కాదు, ప్రతిసారి పిలుచుకోలేరు కదా. ఈ రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చినప్పుడు, రాష్ట్ర ప్రజలు చూస్తున్న సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం అడుగుతుండు అనే ప్రజలు చూస్తున్నప్పుడు, మీ ప్రేమ ఉంటే చాలు, ఏం లేకున్నా సరే అనే మాట అనడం అనేది, అది ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. మీరు అంటున్న ప్రేమ, కేసీఆర్ మోదీల ప్రేమ రాజకీయంగా మీకు ఏమైనా ఇబ్బంది కలిగించే అవసరంగా మారిపోతుందా రేపటి భవిష్యత్తులో? మాకేం కాదు, వాళ్ళిద్దరు కలిస్తేనే మంచిది మాకు. కానీ ఎందుకంటే రాజకీయంగా మాకు వచ్చే దెబ్బ అయితే ఏం లేదు. వాళ్ళిద్దరు కలవడం వల్ల మాకేదో బలం. ఎందుకంటే కాంగ్రెస్ ఒంటరి పోరాటానికి సిద్ధంగా ఉన్నది, ఒంటరిగా బలం ఉన్న పార్టీ. ఆ ఇబ్బంది మాకు లేదు. వాళ్ళిద్దరు కలవకపోవడం అనేది రాజకీయంగా వాళ్ళ ఇష్టము. అయినా కూడా అంటే అలాంటి అంచనాలు ఏమైనా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి? కలుస్తారనే అంచనాలు అంటే నిన్న అంటే వాస్తవంగా ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తే బీజేపీ కూడా వాస్తవానికి కూడా నిన్న లక్ష్మణ్ గారు మాట్లాడారు డయాస్ మీద. కానీ గతంలో మిగతా అనేక మంది నాయకులు కూడా ఈ ప్రభుత్వాన్ని పొగడమే కార్యక్రమం పెట్టుకున్నారు, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అంటే ఎప్పుడు వీళ్ళు కలుస్తారా కలవరా మనం చెప్పలేం. కానీ వాస్తవానికి కూడా వీళ్ళిద్దరు ఎప్పటికైనా విమర్శలు కూడా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు లక్ష్మణ్ గారు కానీ లేకపోతే మిగతా నాయకులు కూడా ప్రభుత్వం మీద విమర్శల స్థాయి కూడా బాగానే ఉంది. వేణుగోపాలాచారి గారు, ఇప్పుడు కాంగ్రెస్ భాషలో చెప్పాలని జగ్గారెడ్డి గారు అంటున్న ఈ ప్రేమ వ్యవహారం రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధం ఒకటైతే పార్టీల మధ్య సంబంధాల బలోపేతానికి కూడా ఉన్న అవకాశం ఉంటుందా? ఇప్పుడు 2 విషయాలు. ఒకటి ఏమన్నారు కేసీఆర్ గారు, నేను 50,000 కోట్లు 1,00,000 కోట్లు అడగను, మీ ప్రేమ ఆశీస్సులు కావాలన్నారు. ప్రేమ ఆశీస్సులు అంటే ఇండైరెక్ట్ ఏంటి? ప్రేమ ఆశీస్సులు అంటే ఆటోమేటిక్గా రాష్ట్రం డెవలప్ అవుతుంది కదా. ఇప్పుడు నీతి ఆయోగ్ చైర్మన్గా మోడీ గారు ఉన్నారు. నిన్న పెట్టిన 6 కార్యక్రమాలు ఏంటి? 6 కార్యక్రమాలు. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ దాదాపు 600 crores. పెద్దపల్లి, మనకు కొత్తపల్లి, మనోహరాబాదు 50% స్టేట్ 50%, సెంట్రల్ 50%. ఆల్రెడీ ఇప్పటికే స్టేట్ దాంట్లో 10 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇచ్చిండ్రు, మిగతా అమౌంట్ ఇస్తున్నారు. తర్వాత ఎన్టీపీసీ 4,000 కోట్లు. అంటే ఇవి 2 సంవత్సరాల్లో కేంద్రం నుంచి వచ్చే షేర్ మనకు వచ్చినట్టే కదా. అదే ఒక రీఆర్గనైజేషన్ ప్రకారంగా, యాక్ట్ ప్రకారంగా ఈరోజు ఒక ప్రాజెక్టు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రయారిటీ ఇవ్వాలి, అది కోరాడు మెయిన్గా. 2 మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నీతి ఆయోగ్ వైస్ చైర్మనే ఈరోజు రికమెండ్ చేశారు ప్లానింగ్ కమిషన్కు, తర్వాత నీతి ఆయోగ్కు రికమెండ్ చేశారు. ఈ బెస్ట్ స్కీమ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్స్ 2 దేశమంతా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి దాదాపు 22,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి రికమెండ్ చేశారు. కనుక ఆ ఇండైరెక్ట్గా ఏంటంటే నీతి ఆయోగ్ చైర్మన్గా మీరు వైస్ చైర్మన్ రికమెండ్ చేసినాయి మీ ప్రేమ రూపంలో, ఆశీస్ రూపంలో కావాలన్నట్టే. డైరెక్ట్గా ఏంటంటే సాంప్రదాయకంగా
ప్రధానమంత్రి గారు వచ్చిందని చెప్పి మొత్తం చాటా చదవడం అవసరం లేదు. ఎందుకంటే అయితే నిన్న హైదరాబాద్ సభలో మాట్లాడిన ప్రధాని నేరుగా విమర్శలు చేయకపోయినప్పటికీ ప్రభుత్వం మీద ఇండైరెక్ట్ గా చెప్పుండొచ్చా, అధికారంలోకి 2019లోకి రావడానికి కార్యకర్తలందరూ ఉత్సాహం పనిచేయాలి, ఉజ్వలమైన భవిష్యత్తు మీలో కనిపిస్తోంది అన్న మరి దేనికి సంకేతం? మరోవైపు నాయకులు విమర్శించారు, పార్టీ అధ్యక్షుడు గానీ మిగతా నాయకులు. అధికారికంగా మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో గవర్నమెంట్ ప్రోగ్రామ్, అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నేచురల్ గా గవర్నమెంట్ కు ఇక్కడ పార్టీ వేరైనప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఫెడరల్ స్ట్రక్చర్ ప్రకారంగా ఏదైతే కోఆర్డినేట్ రిలేషన్ ఉండాలనో రాష్ట్రానికి కేంద్ర సంబంధాలు ఉన్నాయో ఆ సంబంధాల ప్రకారంగా మోడీ మాట్లాడారు. అక్కడ హైదరాబాద్ సభలో మాట్లాడింది మోడీ భారతీయ జనతా పార్టీ నేచురల్ ఒక ప్రతిపక్ష పార్టీగా దేశ స్థాయిలో ప్రధానమంత్రిగా దేశ స్థాయిలో ఉన్న పార్టీగా నేచురల్ కార్యకర్తలు ఉత్తేజం ఒక పార్టీ ఒక ప్రభుత్వాన్ని పొగిడి నోటుతోనే ఒక అరగంట వ్యవధిలోనే విమర్శలు చేయకూడదని చేయలేదని మీకు అనిపించిందా, లేకపోతే దాని వెనకాల మరొక కారణం ఏమన్నా రాజకీయ కోణం ఏమన్నా ఉందనుకోవాలి? రాజకీయ కోణం ఏం లేదు, కాన్స్టిట్యూషన్ రిలేషన్ ప్రకారంగానే పోతున్నాం. ఈ రోజు మోడీ గారు కానీ మా కేసీఆర్ గారు కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం పోతుంది తప్ప దీనిలో మేము రాజకీయ కోణం ఆలోచిస్తలేము. ఒక పార్టీగా, ఎందుకంటే తెల్లారి ఒక బీజేపీ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో రావటం అనుకోవడం తప్పు కాదు ఈరోజు. కనుక వాళ్ళ కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తలకు ఉత్తేజం దశ నిర్దేశం చేయడంలో మోడీ గారు ప్రధానమంత్రి కనుక ఆటోమేటిక్ గా అమిత్ షా మోడీ గతంలో సూర్యాపేటలో అమిత్ షా వచ్చారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉత్తేజం చేశారు. ఓకే, మళ్ళీ దాని ఉత్తేజంలో భాగంగానే మళ్ళీ నిన్న కూడా కార్యకర్త ఉత్తేజం చేసే భాగంగానే మాట్లాడుతున్నాం తప్ప రాజకీయంగా తప్పులేదు, వాళ్ళు రాజకీయంగా ఎదురాలి తప్పులేదు. ఒక ప్రతిపక్ష పార్టీగా దాన్ని మేము ఖండిస్తలేము, దాని విమర్శ చూస్తలేము. ఇక్కడ అధికార పార్టీగా కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారంగానే మేము టీఆర్ఎస్ బీజేపీ కేంద్రానికి రాష్ట్రానికి సంబంధం ప్రకారంగా ముందుకు తప్ప ఈరోజు మరి దాంట్లో షామిల్ కావాలనో లేకుంటే అటువంటి ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకము తప్పకుండా మద్దతు ఇస్తారు. ప్రభాకర్ గారు, గతంలో అనేక కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం విధానాలని బీజేపీ ప్రతిపక్షంగా విమర్శించింది, మల్లన్న సాగర్ గారు ఇంకా అనేక అంశాల్లో. ఇవాళ ఈ సందర్భం తర్వాత ఆ విమర్శల స్థాయి తగ్గే అవకాశం ఏమన్నా ఉంటుందా? అండి, ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్య విషయంలో ఒక రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా సరే మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడుతుంది, ప్రజల పక్షాన్ని నిలబడాలి. ఇక్కడ టీఆర్ఎస్కి కేంద్రానికి సంబంధించిన విషయాలు వచ్చినా అంతే ఉంటుంది, బీజేపీకి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు వచ్చినా అదే ఉంటుంది. అంటే దాన్ని ఆ రకంగా మనం చూడటానికి వీల్లేదు. రాజకీయ పార్టీ అంటేనే ప్రజల పక్షాన్ని నిలబడాలి, రాజకీయ పార్టీ అంటేనే ప్రజల కొరకు ఉండాలి, రాజకీయ పార్టీలు అంటేనే ప్రజా ఉద్యమాలు చేయాలి. ఇది ఎవరికైనా తప్పదు, ఎవరికైనా కావాల్సింది కూడా అదే ఒక పాయింట్. అయితే రెండో పాయింట్, ఈరోజు ప్రధానమంత్రిగా అక్కడ మాట్లాడారు, ఇక్కడ కూడా బీజేపీ మీటింగ్లో కూడా మాట్లాడారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చిట్టా విప్పి కోరలేదు, ఒక చిట్టా ప్రదర్శించాలి అని అన్నట్టు అంటున్నారు. వారు చెప్పాలనుకునే చాలా మన పద్ధతిలో చెప్పవలసినటువంటి రీతిలో ప్రధానమంత్రి గారిని కోరారు. అయితే కేంద్రానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, ఆ కార్యక్రమాల్లో స్పీడ్ అందుకుని మన రాష్ట్రం ముందుకెళ్తే ఆ ప్రేమ ఉండాలి అన్నారు చూసారా, అక్కడ అడ్వాంటేజ్ పొందుతారు. ఈరోజు డిజిటల్ ఇండియా అని భారతదేశ ప్రభుత్వం అనుకుంటుంది, అంటే టోటల్ డిజిటలైజేషన్ ఆఫ్ ది కంట్రీ అని చెప్పి ఆలోచిస్తుంది. దాంట్లో మన తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లి ప్రతిభాలను పంపించి ఇమ్మీడియట్ గా రీచ్ అయింది అనుకోండి, శాంక్షన్స్ దొరికిపోతాయి. స్కిల్ ఇండియా ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్కిల్ ఇండియా ఉంది, అట్లనే స్వచ్ఛ భారత్ ఉంది, అట్లనే మనం స్వచ్ఛ హైదరాబాద్ అంటున్నాం, స్వచ్ఛ తెలంగాణ అంటున్నాం, ఇట్లా స్కిల్ తెలంగాణ అంటున్నాం. సో ఈ రకంగా దాంట్లో తీసుకెళ్తాం. వీటితో పాటు నీతి ఆయోగ్ కూడా అందరికీ విద్య విషయంలో, అందరికీ వైద్యం విషయంలో, అందరికీ మంచినీరు విషయంలో ప్రాధాన్యత తీసుకుని ముందుకెళ్తున్నాక ఇప్పుడు కృషి సంచయ యోజన ఉంది, దాని కింద చిన్నధర ప్రాజెక్టులు మన వాళ్ళు ప్రతిభాలు పంపించేశారు, వచ్చేసినాయి అనుమతులు. అభివృద్ధి అంశం ఒకవైపు రాజకీయంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడాలని చూస్తుంది, 2019 ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చూస్తోంది. నిన్న పార్టీ అధ్యక్షుడు కానివ్వండి, మిగతా నాయకులు కానీ ప్రభుత్వ తీరును విమర్శించారు, కానీ ప్రధాని ఎక్కడా ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించలేదు. ఈ విషయంలో కొంత అసంతృప్తి లేదా బీజేపీ నాయకులు? చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో నేను తెలంగాణలో ఉజ్వల భవిష్యత్తును చూస్తున్నా అని చెప్పి అన్నాడు. అంటే ఏంటి, ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ మెసేజ్ అని ప్రధాని కళ్ళలో 2019 అధికారం కనిపించిందా బీజేపీకి కార్యకర్తలు? మీలో నేను ఉజ్వల భవిష్యత్తును చూస్తున్నాను అంటే ఏంటి, ఒక ఉత్సాహాన్ని నింపారన్నట్టు వారు, ఒక రకమైనటువంటి పట్టుదల, ఒక రకమైనటువంటి లక్ష్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఎందుకు ఈ రోజు మేము 5 శాసనసభ్యులు ఉన్నాం, ఒక ఎమ్మెల్సీ ఉంది, ఒక ఎంపీనే ఉన్నారు. అంటే మొత్తంగా 119 ఎమ్మెల్యేలు ఉండవలసినటువంటి రాష్ట్రంలో మీరు 5 ఉన్నారు. కాబట్టి ఎంత పెరగాలి,
ఎంత గెలవాలి, ఎంత నిలవాలి, అది మీ కళ్ళల్లో చూస్తున్నాను, మీకు ఆ శక్తిని నేను నింపడానికి వచ్చాను అని చెప్పని అన్నాడు. అనటం ద్వారా కార్యకర్తలో రెట్టింపు ఉత్సాహం వచ్చింది ఈరోజు. కాబట్టి అందులో ఎవరితో అన్నారు? రాష్ట్ర నాయకుల దగ్గర కాదు మాట్లాడింది, క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ యొక్క శ్రేణులతో ఉత్సాహాన్ని నింపడానికి ఆయన చేసినటువంటి ప్రసంగం. ఖచ్చితంగా ఈ యొక్క ప్రసంగం అనేది కార్యకర్తలకు మోరలే బూస్టప్ అనేది పెంచుతుంది, రాజకీయంగా. దాంతో పాటుగా ప్రో బీజేపీ, ప్రో సెంట్రల్ గవర్నమెంట్, ప్రో ప్రైమ్ మినిస్టర్ యొక్క ఓట్ అనేది ఉంటుంది. ఎట్లా ఉంటుంది? రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులు, రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం, రాష్ట్రానికి మరి కేంద్రం కార్యక్రమాల ద్వారా, ప్రారంభోత్సవాల ద్వారా కొంత ప్రో అనేది ఉంటుంది. సో 2019లో ప్రతి ఇంటిపై బీజేపీ జెండా ఎగరాలనే ఆకాంక్ష, లేకపోతే అధికారానికి ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆకాంక్షకి కాంగ్రెస్ అవకాశం రాదండి. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ కి అవకాశాలు ఉండవు. ఇప్పటికే కాంగ్రెస్ కనుమరుగైంది, ఖాళీ అవుతుంది. ఖచ్చితంగా మీరు చూస్తారు రాబోయేటువంటి కాలంలో ఏ రకంగా బీజేపీ పెరుగుతుంది, ఏ రకంగా బలపడుతుంది, ఏ రకంగా విస్తరించింది అనడానికి మా యొక్క మోడీ గారి ప్రసంగం మాకు స్ఫూర్తిదాయకమవుతుంది. మొన్న అమిత్ షా గారు కూడా మాట్లాడారు. మరి ఆ రకంగా మేము ముందుకెళ్తుంటాం. ఇది కాంగ్రెస్ వాళ్ళకి న్యాచురల్ గా గింపుగా ఉంటది, ఏవగింపుగా ఉంటది. వాళ్ళ స్థానాన్ని కూడా మేము ఆక్రమించేస్తున్నాం. మీ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తుందని మీరు విమర్శలు చేస్తారు. బీజేపీ కలది కానీ బీజేపీ కలలుగానే పార్టీ అది. బీజేపీ ప్రాక్టికల్ గా ఆ అధికారానికి రాష్ట్రంలో చేరుకునే అవకాశం లేదు, ప్రజలకు కూడా తెలుసు. ఇంకొకటి ఏంటంటే, సరే నిన్న అధికార పార్టీ పిలిచింది, ప్రధానమంత్రి గారు వచ్చారు, అక్కడ ఆయన ఏదో మాట్లాడి అయిపోయింది. నేను అనేది ఏంటంటే, ప్రభాకర్ గారు అన్నట్టు కార్యకర్తలు ఒక్కరిలోకి ఉత్సాహపరిచి మాట్లాడితే సరిపోదు కదా. ఈ ప్రధానిగా ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మళ్ళీ ఈ 2 ఏళ్ల తర్వాత వచ్చిండు, ఇంకో 2 ఏళ్ళకి వస్తాడా లేక రాడా తెలియదు. మరి కార్యకర్తలు ఉచ్చేదంగా మాట్లాడేయండి, కానీ ఈ ప్రజలకు ప్రధానమంత్రిగా నేను ఏమి ఇది ఇస్తున్నా అంటే ఏం చెప్పుండాలని మీరు అనుకుంటున్నారు? ఏం చెప్పుంటే మీరు కానీ ఆల్రెడీ ప్రభుత్వం చెప్తుంది కదా సార్, మాకు ఇప్పుడు నిధులు కావాలి. నిధులు అంటే ప్రధానంగా సాగునీరు, తాగునీరు, ఉద్యమం వచ్చింది, అదే ఉద్యోగాలు, ఈ అవకాశాలన్నీ కూడా ఈ తెలంగాణకు అవసరము. దాని మీదనే కదా ఇదంతా మూవ్మెంట్ నడిచింది, రాష్ట్రం వచ్చింది. కాబట్టి ప్రధానంగా అక్కడ చెప్పకపోయినా ఈ పార్టీ భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకునైనా ప్రధానమంత్రి గారు ఈ సభలోనైనా ఏదన్నా ఒకటి డిక్లేర్ చేసి పోవాలి కదా. ప్రజలకు సంబంధించింది కేవలం కార్యకర్తల గురించి మాట్లాడి ప్రజలకు సంబంధించిన సబ్జెక్ట్ బీజేపీకి రాజకీయంగా ఉపయోగం ఉంటుంది తప్ప మీకు అమిత్ షా గారు చేస్తారండి, పార్టీ ప్రెసిడెంట్ చేస్తారు. జగ్గారెడ్డి గారు కూడా చాలా మెదక్ జిల్లా ప్రెసిడెంట్ గా కూడా చేశారు. ఈ నోస్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది ప్రెసిడెంట్. నేను అనే పాయింట్ ఏంటంటే, పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, ప్రధానమంత్రిగా మాట్లాడేటువంటి ప్రసంగాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ మనం గమనించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఈరోజు కేంద్రం అనేక రకాలుగా తీసుకుంటున్నటువంటి ఒక పథకాల్లో ఏ రాష్ట్రం ముందుకెళ్తుందో, ఏ రాష్ట్రం ప్రతిభాలను పంపుతుందో, ఏ రాష్ట్రం అన్ని రకాలుగా దాన్ని ట్యాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుందో వాళ్ళకి సహకారంగా ఈరోజు కేంద్రం ఉంటుంది. దానికే కేసీఆర్ గారు కూడా పరోక్షంగా చెప్పింది అదే, ప్రత్యక్షంగా కూడా చెప్పింది అదే. మీ ప్రేమ కావాలి, మీ అభిమానం కావాలి అని చెప్పడం లేక ఉద్దేశం కూడా అదే. ప్రేమ కడుపు నింపదు అని చెప్తున్నా. ఈ పథకాల కింద నిధులు ఈ ప్రేమాభిమానాలు ఆశీస్సుల మధ్యలో ఇది మొత్తం వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పాత్ర ఏమిటి? అసలు మిత్రపక్షంగా బీజేపీ మీరు ఉన్నారా, లేకపోతే లేరా? ఆ ప్లేస్ ఇంకొకరు ఎవరు ఆక్యుపై చేసే అవకాశం ఉందా? జనరల్ గా రాజకీయంగా ఇప్పుడు అక్కడ మనం ఆలోచించడానికి లేదు. గవర్నమెంట్ ప్రోగ్రాంలు వచ్చారు, ఓపెనింగ్ వచ్చారు, దాని తర్వాత అక్కడ వాళ్ళ పార్టీ విషయాల్లో అతను ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తుంది అంటే మా పార్టీ అభివృద్ధి చెందాలని ఒక బీజేపీ నాయకుడిగా మాట్లాడినటువంటి సందర్భం చూసాము. దీంట్లో తెలంగాణలో తెలుగుదేశం పాత్ర అనేది మీరు ఫ్యూచర్లో 2019లో చూస్తారు. డెఫినెట్ గా ప్రభుత్వం ఇప్పటివరకు ఊహాగానాలు ఉండేది, మా తెలంగాణ సంపాదించాము, లోటు బడ్జెట్ మిగులు బడ్జెట్తో వచ్చింది, మిగులు బడ్జెట్తో వచ్చిన ప్రభుత్వం చాలా చేస్తుందని ప్రతి ఇంట్లో కూడా తెలంగాణలో అనుకున్నటువంటి సందర్భం. 70,000 కోట్ల అప్పు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మొత్తం మన రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతైతే అప్పు వచ్చిందో
దానికంటే 10,000 కోట్లు అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే అప్పుల తెలంగాణగా మనం మిగిల్చింది. మాలాంటి వాళ్ళం కూడా ఏమనుకున్నాం, 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది, బంగారు తెలంగాణ అవుతుంది, తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వరకు పోతాయి. ఏదో కొన్ని కార్యక్రమాలు చేశారు, చేయలేదనే మనం అంటే అది సహజమైనటువంటి విషయం. కాబట్టి మిగులు బడ్జెట్ మనము ఎంతో సాధించాం, ఎన్నో చేసి ఉద్యమాలు చేసి త్యాగాల దీని మీద మనకు రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు ఒక్క గ్రామంలో ఏ గ్రామంలోనన్నా ఒక స్కూల్ బిల్డింగ్ కానీ ఏ డెవలప్మెంట్ ఉందో ఇప్పుడు గ్రామ ప్రజలంతా చూస్తా ఉన్నారు. గ్రామాల్లో ఎక్కడ మీరు చెక్ చేసుకోండి, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి మీ గ్రామంలో రోడ్లు కానివ్వండి, పంచాయతీ ఆఫీసులు కానివ్వండి, స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, ఏది కూడా అభివృద్ధి జరిగినటువంటి సందర్భం. మీరు మున్సిపల్ ఎలక్షన్స్ 2 బెడ్రూమ్ గురించి చెప్పారు, మున్సిపల్ ఎలక్షన్స్ 2 బెడ్రూమ్ గురించి చెప్పారు. హైదరాబాద్ ప్రజలు ఏమనుకున్నారంటే జుబ్లీస్ లాంట్లో బంజారాస్ లో కూడా 2 బెడ్రూమ్ ఇవ్వాలి బీదోళ్ళకని చాలా ఉద్రేకపూర్వకంగా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, వెళ్తారు, మీ ఇంట్లో మాకు భోజనం పెట్టండి, వచ్చే సంవత్సరం వస్తా, నేను మటన్ భోజనం పెడతారా, చికెన్ భోజనం పెడతారా, నేను వస్తానని. పాపం బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మమ్మల్ని ఆశల పల్లకిలో ముంచి ఇప్పటి వరకు కూడా ఏ అభివృద్ధి చేస్తున్నారు కాదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇల్లు తీసేసి వాళ్ళు రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి అండి. ఇట్లాంటి మీరు రాజకీయంగా నేను అడిగేది ఏంటంటే రాజకీయంగా తెలంగాణలో తెలుగుదేశం పాత్ర, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మేమే ప్రత్యామ్నాయం అంటే బీజేపీ మేము మాత్రమే ప్రత్యామ్నాయంగా ఎదుగుతాము కేంద్రం సహకారంతో, మోదీ సహకారంతో ఉంటుంది. మరి ఈ మొత్తం వ్యవహారంలో మీ పాత్ర ఏమిటంటే ప్రత్యామ్నాయము ఎదిగించాల్సింది ప్రజలు. అభివృద్ధి ఎవరు చేస్తారో, ఒక కమిట్మెంట్ ఎవరికి ఉందో, కొంత మబ్బులో ఉన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అంటే ఓన్లీ టీఆర్ఎస్ అనుకుంటున్నారు, మేమందరం ఆంధ్రలో మభ్యపెట్టి. ఇప్పుడు ఊహలు మభ్యము రెండు ఎంతసేపు ఉండవండి, ఎంతసేపు ఉండవు, నిజాలు తెలుస్తాయి. తప్పకుండా మేం చేసినటువంటి అభివృద్ధి ఉంది, మేమందరం ఇక్కడ తెలంగాణ నాయకులం ఉన్నాం, మేమే బయట నుంచి ఇంపోర్ట్ అయితలేము, మేము వతందారుల మీద హైదరాబాద్ లో డెఫినెట్ గా ప్రత్యామ్నాయమే. మేము డెఫినెట్ గా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం రాబోతుంది అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. నాలాంటి వాళ్ళము నష్టం జరిగినా కష్టం జరిగినా మాకు అన్యాయం జరిగినా ఈ పార్టీలో ఉన్నామంటే బడుగు బలహీన వర్గాల పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో. ప్రత్యామ్నాయం బీజేపీతో కలిసా విడిగానా? అది అప్పుడు పరిస్థితి, బీజేపీ పరిస్థితి, మా పరిస్థితి బట్టి ఏం చెప్తారు ఫైనల్? ఇప్పుడు 2 ఇష్యూస్ అండి. పెద్దలు జగ్గారెడ్డి గారు చెప్పినట్టు కానీ కాంగ్రెస్ ఆలోచన ఏంటంటే గతంలో ప్లానింగ్ కమిషన్ ఉండేది. ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రధానమంత్రి గారు లేకుంటే ప్లానింగ్ కమిషన్ సభ్యులందరూ అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీ అయినా సరే క్యూ పెట్టుకొని వాడు ఇచ్చిన టైం తీసేసుకొని మన బడ్జెట్ పెట్టుకుంటే ఆ బడ్జెట్ తగ్గించకుండా ఎక్కువ వేసుకొని 10% అటు ఇటు ఉండేది. ఉన్నప్పుడు ఆ వెసులుబాటు ప్రధానమంత్రి వచ్చినప్పుడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఓ చీటా పెట్టుకోవడం, దాంట్లో 8లో 2 అవన్నీ కన్వెన్షనల్ పద్ధతిలో తీసేసుకొని ఈరోజు భారత ప్రధాని మోడీ గారు వచ్చిన తర్వాత డివాల్యూషన్ సిస్టమ్ పెట్టాడు. రాష్ట్రాలకు లేని పరపతి రాష్ట్రాలకే నిధులు ఇవ్వాలి, ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేశారు కనుకనే అది చెప్తున్నా. నీతి ఆయోగ్ కార్యక్రమం పెట్టడం వల్ల మనకు 14 ఫైనాన్స్ కమిషన్ కానీ పాపులేషన్ ప్రకారం కానీ డివాల్ ప్రకారం కానీ ఆల్రెడీ అమౌంట్ వస్తుంది. అంటే ప్రధానమంత్రి గారి దగ్గర కూడా ఇక డబ్బు కేంద్రంలో సపరేట్ ఉండదు ఈరోజు. కనుక ఈరోజు మనం ఒకటి ఆ ప్రేమ ఆశీస్సులు అంటేనే ఇండైరెక్ట్ గా ఏంటంటే ప్రేమ ఆశీస్సులు అంటే ఈరోజు ప్రేమ ఆశీస్సులు ఉండాలి కాబట్టి టీఆర్ఎస్ బీజేపీ ఒక సుహృద్భావ వాతావరణంలో ముందుకెళ్తాయా? నేచురల్ గా చెప్తున్నాం. ఇప్పుడు ఒక రాష్ట్ర పరిపాలించే పార్టీగా టీఆర్ఎస్, కేంద్రంలో పరిపాలించే ఎన్డీఏగా ఖచ్చితంగా ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా కాన్స్టిట్యూషన్ బైండ్ అవుట్ ఉంటాం. ఎంతకాలం కొనసాగుతుందని చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జగ్గారెడ్డి గారు, థ్యాంక్ యూ వేణుగోపాలాచారి గారు, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ అరవింద్ గారు. ఇది ఇవాళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.